రైట్. మనం ప్రస్తుతము ఏదైతే అశోక్ నగర్ చౌరస్తాలో ఉన్నామో ఎక్కడైతే గ్రూప్ 1 అభ్యర్థుల అరెస్టులు కొనసాగుతున్నాయో అక్కడైతే ఉన్నాము. ఇక్కడ చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా పోలీస్ నిర్బంధంలో ఉంది. ఏదైతే గ్రూప్ 1 అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయాలి, అలాగే జీవో 29 సంబంధించి కూడా వాళ్ళు అభ్యంతరం తెలుపుతూ కూడా హైకోర్టులో ఒక దావా వేసి ఉన్నారు. అయితే సింగిల్ బెంచ్ జడ్జు 21 తారీఖు నుంచి కావచ్చు పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని చెప్పించి దాని మీద ప్రతి సవాలుగా కూడా వీళ్ళు ఏదైతే ఆ తీర్పుకు ప్రతి సవాలుగా వీళ్ళు మరొక పిటిషన్ వేశారు. అయితే తాజాగా ఆ పిటిషన్ మీద కూడా ద్విసభ్య బెంచ్ జడ్జికి సంబంధించి కూడా ఏదైతే సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పుని యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి కూడా చెప్పింది. అంటే గ్రూప్ 1 అభ్యర్థులకు ఇక్కడ ఒక చుక్కెదురైతే అయింది. అయితే దీన్ని నిరసిస్తూ కూడా సాయంత్రం నుంచి గ్రూప్ 1 అభ్యర్థులు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన చేసిన పరిస్థితి. ఏదైతే అశోక్ నగర్ చౌరస్తాలో ఈ కోచింగ్ తీసుకున్న గ్రూప్ 1 అభ్యర్థులంతా కూడా రోడ్లపైకి వచ్చారు. అప్పటి నుంచి సాయంత్రం నుంచి కూడా అరెస్టులు కొనసాగాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ అభ్యర్థులు అనేవాళ్ళు చాలా తక్కువ మంది, ఎవరు కనిపించట్లేదు. వాళ్ళందరినీ కూడా చెదరగొట్టిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మన చుట్టూ చూడొచ్చు, వెనకాల అంతా కూడా పోలీసుల నిర్బంధంలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో అంటే అటు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మొదలైనప్పటి నుంచి కూడా ఒక హోప్స్ పెట్టుకొని అయితే ఉన్నారు. అప్పటి నుంచి వాళ్ళు ప్రభుత్వ సహకారం ఇస్తుంది మాకు సంబంధించి వాళ్ళు కోఆపరేట్ చేస్తారు కాంగ్రెస్లో మేము. ఎందుకంటే ఒకప్పుడు అటు బీఆర్ఎస్ టైంలో ఏదైతే కాంగ్రెస్ సంబంధించి నిరుద్యోగులు కాంగ్రెస్ పూర్తిగా సహకారం ఇచ్చిన పరిస్థితి. కానీ ఆ తర్వాత మా మాట లెక్క చేయలేదు, మా షరతులు డిమాండ్లు కూడా ఏవి నెరవేర్చలేదు. మేము 2 నెలలు మాకు గ్యాప్ ఇవ్వండి, 2 నెలలు పోరాటాలు చేయండి, మేము మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాము, మేము మీకు అనుకున్న విధంగా తోడ్పాటును అందిస్తామని చెప్పేసి కూడా అప్పటి ప్రభుత్వం చెప్పినట్టు కూడా మనము గ్రూప్ 1 అభ్యర్థులను పలకరించినప్పుడు చెప్పారు. అయితే కానీ తర్వాత కాలక్రమంగా ఎక్కడ కూడా గ్రూప్ 1 అభ్యర్థుల డిమాండ్లను మాత్రం నెరవేర్చలేదు. అందుకే మేము రోడ్ల మీదకి వచ్చామని కూడా మనకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ డిమాండ్లు ఏవి కూడా నెరవేరకపోవడంతో వాళ్ళు అశోక్ నగర్ చౌరస్తాలో ధర్నాకు దిగిన పరిస్థితి, గాంధీ భవన్ కూడా ముట్టడించిన పరిస్థితి ఉంది. అయితే ఎక్కడికక్కడ కూడా అరెస్టులు జరిగాయి. అయితే ఒక హైకోర్టులో వాళ్ళు వేసిన పిటిషన్ కూడా వాళ్ళకు అనుకూలంగా రాలేదు. అంటే యథావిధిగా పరీక్షలు నిర్వహించాలని చెప్పడము, వాళ్ళు ఒత్తిడికి, ఎందుకంటే ఇన్నాళ్ళు పోరాటంతోనే సరిపోయింది, మేము ఇంకా చదువుకోలేదు, మాకు ఎటువంటి సహకారం లేదు, అటు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా పాటించట్లేదు, కొత్తగా 21,000 ఉన్న దాంట్లో 32,000 అభ్యర్థులు ఎక్కువగా వచ్చారు అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నట్టయితే అశోక్ నగర్ చౌరస్తా అయితే పూర్తిగా అటు సిఆర్పిఎఫ్ కావచ్చు, ఉమెన్ పోలీసులు కావచ్చు పూర్తి స్థాయిలో ఎస్ఐ పెద్ద ప్యాట్రోలింగ్ కూడా ఉన్నారు. పొద్దున్న నుంచి ఏదైతే ధర్నా చేస్తున్న సమయం నుంచి కూడా అరెస్టు జరిగాయి. మరి చూడాలి ముందు ఎందుకంటే త్వరలోనే ఎగ్జామ్స్ పరీక్షలు నిర్వహించనున్నారు గ్రూప్ 1 మెయిన్స్. అయితే ఇంతకుముందు కూడా ఇట్లా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది, ఒకసారి పెడతామంటారు, ఒకసారి పెట్టమంటారు, ఒకసారి మాకు అనుకూలమైన తేదీలు రాలేదు, ఒత్తిడి కారణంగా చదవలేదని చెప్పేసి కూడా వాళ్ళు చాలాసార్లు వాళ్ళ బాధను వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం చూడాలి మరి ముందు ఏ విధంగా మరి ఒకవైపు హైకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది, యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి. మరి ఆ యథావిధిగా కొనసాగించాల్సిన పరీక్షల్లో ఉన్న దాంట్లో చాలామందికి వాళ్ళు change.org ద్వారా కూడా ఒక 10,000 మంది దాకా ఒక సైన్ చేసి ఉన్నారు. అంటే పోస్ట్పోన్ చేయాలి, ప్లస్ మా డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి. అయితే దాన్ని ఏమాత్రము కూడా లెక్కలోకి తీసుకోలేదు. అయితే కోర్టు అయితే ఒక తీర్పు అయితే ఇచ్చేసింది, యథావిధిగా జరపాలి అని చెప్పేసి. మరి ఆ పరీక్షలకు వీళ్ళు అంత సన్నాహకంగా ఉన్నారా లేదా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఎందుకంటే త్వరలోనే ఒక 2-3 రోజుల తర్వాతనే ఆ ఎగ్జామ్ ఉండబోతోంది, 21 తారీఖు కాబట్టి. మరి అప్పటికి అభ్యర్థులు ప్రిపరేషన్లో ఉన్నారా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాళ్ళు నిరసనలు ధర్నాలు చేస్తడంతోనే జరిపోయింది. ఎందుకంటే ఒక్కో అభ్యర్థి నష్టపోతామనే భయంతో వాళ్ళు నిరసనలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంటంటే జీవో 29ని తీసేయాలి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ని పాటించాలి, 1:100 ఏదైతే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం చెప్పాడో దాన్ని నెరవేర్చాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతా ఉన్నారు. చూడాలి మరి ముందు ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, గ్రూప్ 1 అభ్యర్థులు దీన్ని ఎలా అధిగమిస్తారో వేచి చూడాల్సిందే. ఓవైపు మరి ప్రభుత్వము ఇక్కడ అరెస్టులు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది, కానీ ఎటువంటి డిక్లరేషన్ అయితే రాలేదని మాత్రం అయితే చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ గోవింద్తో రమేష్, ఆద్య టీవీ, హైదరాబాద్.